ఆయన పాదముల యొద్ద సాగింపడను, వాడు సమరయుడు. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం కృతజ్ఞత కలిగి ఉంటాడు. అంటే ఒక మనిషి మనకి ఏదైనా సహాయం చేస్తే మనం అతనికి థ్యాంక్స్ చెప్తాం కదా. సో దేవుడికి కృతజ్ఞతలు చెప్పిన ఒక మనిషి గురించి మనం తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది ఇక్కడ అనేది మనం చూద్దాం. దీంతో పాటు ఇంకొకసారి మనం లూకాసు వార్త అదే అధ్యాయం ముందు 16వ అధ్యాయం ఆయన 16వ అధ్యాయం మొదటి నుంచి ఆయన తన శిష్యులతో ఇట్లాను, ఒక ధనవంతుని వద్ద ఒక గృహ నిర్వాహకుడును, వాడు అతని ఆస్తి పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా అతడు వారిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకు లెక్క అప్పచెప్పును, నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు ఉండవలదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనతో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకుడు పనిలో నుండి నన్ను తీసివేయను కనుక నేనేమి చెప్పును? త్రవ్వలేను, భిక్షమెత్తలేను, భిక్షమంత సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకు పనిలో నుండి తొలగించినప్పుడు వారు నన్ను ఇళ్లలోనికి చేర్చున్నట్లు ఏమి చేయవల్లో నాకు తెలియననుకొని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత వచ్చి ఉన్నావు అని మొదటి వారిని అడిగాను. వాడు, నువ్వు మనుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకునే త్వరగా కూర్చుండి 7 మనుగులను రాసుకోమని వాడితో చెప్పాను. తర్వాత వాడు, నీవు ఎంత వచ్చి ఉన్నావని మరొకరితో అడగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వాడిని నీవు చీటీ తీసుకుని 80 తూములు రాసుకోమని చెప్పాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకోరని వాడి యజమానుడు వాడిని మెచ్చుకోలేదు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసంలో చేర్చుకుంటారని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి మనం, మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉన్నప్పుడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉంటుంది. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలో అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు న్యాయపు సిరిలో నమ్మకముగా ఉండిన యెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయును. మీరు పరమసము విషయంలో నమ్మకముగా ఉండిన యెడల మీ సొంతమైనది మీకు ఎవరిచ్చు. ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవించలేరు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించి, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించునని మీరు దేవుని సిరిని ప్రేమింపలేరు. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఒక గృహ నిర్వాహకంలో పనిచేసే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఏం చేస్తున్నాడంట, అతని సొంత అవసరాల కోసం ఆ యజమానుడి ఆస్తిని పాడు చేస్తున్నాడు. ఆ విషయం ఆయన తెలుసుకొని, నీవు ఈ గృహ నిర్వాహకంలో నుంచి లెక్క మొత్తం అప్పచెప్పమంటే అతను ఏం చేశాడు, అబ్బా నా పని పోయింది, ఇప్పుడు ఇది ఏం చేయాలని ఆలోచించుకొని, ఇప్పుడు ఆ గృహ నిర్వాహకుడికి ఎవరైతే అప్పుగా ఉన్నాడో ఆ అప్పుగా ఉన్న వాళ్ళ ఆస్తి మొత్తంలో నువ్వు 50 ఇవ్వాల్సి ఉంటే 25, 100 ఇవ్వాల్సి ఉంటే 50. ఎందుకని? ఇతడు రేపు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఇతనికి ఏమైనా చేస్తారేమో, అంటే వాళ్ళ వల్ల ఇతని బెనిఫిట్ కోసం. ఇక్కడ ఒక మాట రాశాడు, 3 చివర్లో ఉంటుంది, నేను త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. అంటే అతను ఏమనుకుంటున్నాడు, నేను నా గృహ నిర్వాహకు పనిలో నుంచి బయటికి పోతే నేను ఏం చేయలేను, నేను త్రవ్వలేను, భిక్షమెత్తలేను, అంటే పని చేయలేను, అట్లా అడుక్కోలేను. కాబట్టి నేనేం చేస్తాను, నేను ఒక ప్లాన్ వేసుకున్నాను, ఇలా చేద్దామని ఇతను అనుకున్నాను. ఇతనికి తన గృహ నిర్వాహకు అధికారిపై కృతజ్ఞత లేదు. ఒకవేళ ఉంటే తన పనిలో తను నమ్మకంగా నిజాయితీగా ఉండేవాడు. ఇప్పుడు మనం మన అసలైన కేసులో వద్దాం. 17వ అధ్యాయం 11వ వచనం. యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యలో వెళ్ళుచుండగా, అంటే ఇప్పుడు ఇది సమరయ, ఇది గలిలయ అనుకుందాం. దీని మధ్యలో యేసుక్రీస్తు వెళ్తున్నాడు. అంటే అక్కడ 2 కొండలుగా ఉంటుంది. ఆ ప్రాంతం మధ్యలో ఆయన వెళ్తున్నప్పుడు ఇంతకు ముందు కుష్ఠరోగి వచ్చినప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే ఊరికి బయటగా ఉంచుతారు. ఇప్పుడు ఊర్లోకి యేసుక్రీస్తు వారు ఎట్లా వస్తున్నారు, ఆ కుష్ఠరోగులు ఉన్న వైపు నుంచి వస్తున్నప్పుడు
వాళ్ళు మొత్తం 10 ఇళ్ళు ఉన్నాయి. ఆ 10 మంది అప్పుడు ఏం చేయాలి, వాళ్ళ వైపు ఎవరైనా వస్తుంటే అయ్యా మీ కుష్ఠరోగులు మా వద్దకు రావద్దు రావద్దు అని అనేసి జనాలకు చెప్పాలి వాళ్ళు. ఒకవేళ చెప్పకపోతే వాళ్ళకి అది పాపం అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన గురించి ఎవరో చెప్పారు వీళ్ళకి, ఎవరు ఆయన వస్తే మమ్మల్ని రక్షిస్తాడని వాళ్ళకి ఎవరో చెప్పారు. చెప్పి యేసుక్రీస్తు వారు ఆ దారి వైపుగా వెళ్తుండగా వాళ్ళు ఏం చేశారు, అయ్యా మమ్మల్ని రక్షించు మమ్మల్ని రక్షించు మమ్మల్ని రక్షించు అని గట్టిగా కేకలు వేశారనమాట. ఎంతమంది, మొత్తం 10 మంది గట్టిగా కేకలు వేస్తూ ఆయన్ని పిలిచారు. ఒక మనిషికి కుష్ఠరోగము అంటే మామూలుగా ఏమైనట్టు, మన ఉద్దేశం ప్రకారం ఒక మనిషికి కుష్ఠరోగం వచ్చింది అనుకున్నాను, దానివల్ల అతనికి నష్టపోయేది ఏముంటుంది, ఆరోగ్యం, రక్తం పోతుంది, ఇంకా స్మెల్, అన్నిటికంటే ముఖ్యంగా ఆ మనిషికి అవమానం. జనాల మధ్యలో అరే నువ్వు కుష్ఠరోగిగా, అరే నీ శరీరం చూసుకొని అవమానిస్తారు, అంటే తన జీవితాన్ని తను కోల్పోతాడు అన్నమాట. నీ జీవితంలో అన్నిటికంటే నీచమైన స్థితి ఏదో ఉందంటే నువ్వు ఒక కుష్ఠరోగిగా బ్రతకడం. ఆ రోజు వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇప్పుడు అప్పటిదాకా తన కుటుంబంతో కలిసి భోజనం చేసేవాడు, తన కుటుంబంతో కలిసి అన్ని చేసిన వాడు ఒక్కసారిగా ఆ కుష్టు పొడ ఏదైతే తన శరీరం మీద ఏర్పడుతుందో తన జీవితం మొత్తం కోల్పోతాడు మొత్తం. అయితే ఆ కోల్పోయిన మొత్తం జీవితంలో నుంచి అతను తిరిగి బయటికి రావాలంటే ఏం చేయలేదు. ఆ రోజుల్లో మందులు లేవు, వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఏ స్థితి లేదు. జీవితం మొత్తం కోల్పోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంట, అయ్యా మమ్మల్ని కాపాడు మమ్మల్ని కాపాడు మమ్మల్ని రక్షించు అని కేకలు వేస్తున్నారు. ఆ కేకలు వేస్తున్న సందర్భంలో అక్కడ ఏం జరిగిందట, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును మీ యాజకులకు కనబరుచుకుంటని వారితో చెప్పాను. ఒకసారి లేవీకాండము 16వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తం చేయుటకు అతడు లోపలికి పోయినప్పుడు తన ఇంటి వారి నిమిత్తమును ఇశ్రాయేలుల సమస్త బయటికి వచ్చు. అంటే ఇక్కడ ఇంకొక మాట ఏం రాయబడుతుందంటే, కుష్ఠరోగులు వచ్చినప్పుడు మోషే గారు వారికి ఏం చెప్తారంటే, వారికి ఇచ్చిన నిబంధన ప్రకారం వాళ్ళు వాళ్ళ యాజకుల దగ్గరకు వెళ్ళి వాళ్ళు కనబరుచుకోవాలన్నమాట. అయ్యా నాకు ఇట్లా వచ్చింది, నేను సరే దాన్ని మళ్ళీ చెప్తాను మీకు. అయితే అక్కడ ఏం జరిగింది, ఆ కుష్టు పొడను వాళ్ళు వాళ్ళ యాజకులకు కనబరిస్తే వాళ్ళ యాజకుడు వాళ్ళకి ఏం చెప్పాలట, ఇది నీకు మామూలు పుండు, లేకపోతే ఇది ఇలా వచ్చింది, మీరు ఆ మాట వెళ్ళండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే లేవీకాండము 16వ అధ్యాయం 16 చదవండి. లేదు లేవీకాండము 16-17 చదవండి. ఇంకొకసారి చదవండి. 16-17 ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను చెప్తాను. పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయుటకు అతడు లోపలికి పోనప్పుడు అతడు తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ఇశ్రాయేలుల సమస్త జనముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుషుడు ప్రత్యక్ష గుడారంలోనికి రాకూడదు. అంటే ఆ రోజుల్లో ఒక మనిషికి కుష్టి కూడా వచ్చింది అనుకోండి, అతనికి అది తగ్గితే అతడు ప్రాయశ్చిత్తం చేయాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి అతను ఏం చేయాలట, దేవుడి దగ్గర ప్రాయశ్చిత్తం చేయాలి. ఎవరు ఫస్ట్ వాళ్ళు వెళ్ళి ఆయన యాజకుడిని కనపరుచుకోవాలి. యాజకుడు నిర్ణయించిన ధనం చొప్పున ఆయనకి ఇచ్చి వాళ్ళ కుటుంబం చొప్పున అక్కడ ప్రాయశ్చిత్తం జరగాలి. ఆ ప్రాయశ్చిత్తం జరిగిన తరువాత అక్కడ ఏం జరుగుతుందట, వాళ్ళు అది వాళ్ళది కరెక్ట్ అయిందా కాదా అనేది డిసైడ్ చేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అదే మాట ఇక్కడ మళ్ళీ మనకి తెలియజేస్తా ఉన్నారు. లూకా సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం
ఆయన ఆ కుష్ఠరోగం గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనబరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఆయన ఏం చెప్పాడు? మిమ్మల్ని మీరు మీ యాజకులకు కనబరుచుకోండి. అంటే అక్కడ లేవి కారణంలో దేవుడు చెప్పిన మాటల ప్రకారం వాళ్ళకి ఏదైనా ఒక మంచి జరిగితే వాళ్ళు వెళ్ళి వాళ్ళ యాజకుడికి చూపించాలి. యాజకుడు నిర్ణయించిన ధర చొప్పున వాళ్ళు అక్కడ చెల్లించి వాళ్ళు సమాజ మందిరంలో దేవుడికి వాళ్ళ యాజకుడు నిర్ణయించిన ధనాన్ని వాళ్ళు చెల్లించాలి. అది దేవుడు ఇక్కడ చెప్పాడు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఇక్కడ నుంచి ఇప్పుడు ఏ టు బి అనే ఒక స్థలం అనుకుందాం. ఇదొక స్థలము, అదొక స్థలం. అది ఊరు, ఇది వాళ్ళు ఉన్న కొండ ప్రాంతం. ఇక్కడ నుంచి వెళ్ళుచున్న సొరం మధ్యలోనే వాళ్ళు శుద్ధులైపోయారు. ఎంతమంది అయ్యారు? 10 మంది శుద్ధులయ్యారు. వాళ్ళల్లో ఒక మనిషి సమరయుడు ఉన్నాడు, మిగతా వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, గలిలీకి చెందిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళంతా వెళ్ళుచున్నప్పుడు శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో కేకలు వేసి దేవుణ్ణి మహిమపరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడను. వాడు సమరయుడు. ఆయన ఏం చేశాడంట, ఇప్పుడు మన జీవితం కోల్పోయింది మొత్తం, తన ఆనందం, తన బాధ, తన పిల్లలు, అప్పుడే ఒక చిన్న బిడ్డలు ఉంటే వాడిని కూడా చూడలేని స్థితిలో అతను ఉన్నప్పుడు తను కోల్పోయిన సంవత్సరం మొత్తంలో ఆ శాంతం దేవుడు అతనికి తిరిగి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అతను ఏం చేస్తున్నాడంట, దేవుని దగ్గర మోకాళ్ళుని, అయ్యా నువ్వు నాకు చాలా మేలు చేశావు, నీకు గర్వలేని కృతజ్ఞత స్థుతులని దేవుడికి ఏం చేస్తున్నాడంట, కృతజ్ఞత కలిగి ఉన్నాడట. గ్రాటిట్యూడ్ అంటారు. అయితే ఇప్పుడు చూద్దాం, ఆయన వాడి పాదముల యొక్క సాగిపోయాడు, వాడు సమరుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కాగా ఆ 9 ఎక్కడ? దేవుడికి తెలుసు మీరు 10 మంది శుద్ధులయ్యారు. ఇప్పుడు మనము అందరం కలిసి ప్రార్థన చేస్తే మనందరికీ మన జీవితాల్లో ఏదైతే అవసరం ఉన్నదో, ఏదైతే మన జీవితంలో మనం కోల్పోయామో దాన్ని దేవుడు మనకు తిరిగి ఇస్తాడు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేను 10 మంది శుద్ధి చేశాను కదా, నువ్వు ఒక్కడే వచ్చావేంటి, మిగతా 9 ఎక్కడ? ఎవరు అడుగుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నారు. మిగతా 9 ఎక్కడ? అప్పుడు అందుకు నీవు లేచి ఆ అన్యులు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడు అగపడలేదా అని చెప్పి నీవు లేచిపోన్నావు. ఏమి స్వస్థపరిచిందట? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను. దేవుడు మన జీవితాల్లో మనకు అనేక అద్భుతాలు, మనకు కావాల్సిన ప్రతి అవసరంలో ఆయన సహాయంగా ఉంటాడు. అయితే మనం ఆయన దగ్గర వేలు అనుభవిస్తాము, ఆయన ఇచ్చే కృపను తీసుకుంటాము, ఆయన ఇచ్చే ధనాన్ని తీసుకుంటాము, ఆయన ఇచ్చే పేరుని తీసుకుంటాము, ఆయన ఇచ్చే ప్రఖ్యాతిని తీసుకుంటాం, కానీ తిరిగి ఆయనకి కృతజ్ఞత చెల్లించలేమట. మనము మేలును అనుభవిస్తాం కానీ తిరిగి ఆయనకి థ్యాంక్స్ చెప్పము. అయితే ఇక్కడ ఆ చెప్పిన ఒక్కరిని గురించి దేవుడు మనకు నేర్పిస్తున్నాడా? అక్కడ ఒక సమరయుడు ఉన్నాడు, అక్కడ ఒక అన్యుడు, అతడు తన కుష్ఠరోగం నుంచి అతను బయలుపడ్డాడు, తను వచ్చి నాకు కృతజ్ఞత చెప్పాడు. అయితే నా గురించి తెలిసిన మిగతా 9 ఏది? వాళ్ళని నేను స్వస్థపరచలేదా? వాళ్ళు కుష్ఠరోగం పోలేదా వాళ్ళని? దేవుడు అడుగుతున్నాడు. అయితే మనలో ఎంతమంది ఆయన చేసిన ప్రతి పని గురించి మనం కృతజ్ఞత చెప్పగలిగిన వారమై ఉన్నాం, కృతజ్ఞత చెబుతున్న వారమై ఉన్నాం. ఇప్పుడు అతను దేవుని దగ్గరకు వచ్చి ఏం చేశాడు? మోకాళ్ళు ఉన్నాడు అంటే సాష్టాంగపడి నమస్కారం చేశాడు. అంటే తను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. అలాగే ఇంకొకటి ఏం చేశాడు? తను దేవుడికి మహిమ చేశాడు, ఆయనకి తగ్గించుకున్నాడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేశాడు. ఈ కృతజ్ఞతాస్తుతులు తెలియజేయడం అంటే ఇప్పుడు మనం ఒక మనిషికి మనం ఊహించలేనంత మేలు పొందితే తప్పితే మనం కృతజ్ఞతగా ఉండలేం కదా. అలాంటిది మనుషులకు లేనప్పుడు అతడు దేవుడికి కృతజ్ఞత తెలియజేశాడు. మనం లేని రోజు దేవుని దగ్గరికి వచ్చి, ఉన్న రోజు దేవుడికి దూరంగా ఉండి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోయి, నాకు కష్టం కలిగింది, నేను దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి దేవుడు నాకు ఇస్తాడు. ఆయన చాలా సెన్సిటివ్. అయ్యా నువ్వు వచ్చి నాతో ఉందంటే ఆయన ఇక్కడే ఉంటాడు. అయ్యా నువ్వు నాకు ఇది తీర్చంటే తీరుస్తాడు. ఆయన ఒక మాట అంటాడు, మీకు అది చెప్తాను ఎలా అంటే, నీవు నమ్మకంగా నన్ను అడిగితే
నీవు నీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ కంబలి చెట్టు సముద్రంలో పడమంటే వేర్లతో సహా అది పడుతుంది. నువ్వు విశ్వాసంతో అడగాలి అంటాడు. నీ విశ్వాసమే నీకు అన్నిటినీ చేసి పెడుతుంది అని చెప్తాడు అనమాట. అలాగే ఇప్పుడు మనము ఆయన రక్షణ అనేది నీలోనికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? స్వస్థపడతావు. అతనికి ఆ రక్షణ వచ్చింది కదా, స్వస్థపడ్డాడు. అయితే మనం ఆయనకు రుణపడి ఉన్నాం. మనం అనుదినం బ్రతుకుతున్నాం. మనం అన్ని ఊళ్ళో భోజనం చేస్తున్నాం. మనకు కావాల్సిన సమస్తము మనకు దొరుకుతుంది. అయితే మనం ఆయనకు రుణపడి ఉన్నాము. మనం ఆయనకు చెల్లించగలిగింది ఒకటే ఒకటి. ఏంటది? కృతజ్ఞత. మనం ఆయనకు చెల్లించగలిగింది కృతజ్ఞత. నువ్వు దేవుడికి డబ్బులు ఇస్తావా? లేదు. దేవుడికి అన్నం పెడతావా? అట్లా. దేవుడికి ఇంకొకటి పోయగలమా? లేదు. ఆయనకు మనం చెల్లించగలిగింది మన హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే. అయితే ఇక్కడ అతను ఏం చేస్తున్నాడు? ఒక అన్యాయస్తుడైన గృహ నిర్వాహ అధికారి, నేనేం చేస్తున్నాను? అవ్వలేను, భిక్షమెత్తలేను, కాబట్టి నేనేం చేస్తానంటే ఇలా చేస్తానని మన ప్లానింగ్స్ మనం చేసుకుంటాను తప్పితే కృతజ్ఞత కలిగి ఉండలేము అనమాట. లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనంలో ఒక మాట ఉంటుంది. వీరందరినీ స్వస్థపరచడానికి ఒక మాట ఏంటంటే, నీ విశ్వాసము నిన్ను రక్షించను. ఎవరి విశ్వాసం? మన విశ్వాసం ఆయన్ని మనల్ని రక్షిస్తుంది. నీ ప్రతి కృతజ్ఞత వలన, నువ్వు చెల్లించే ప్రతి కృతజ్ఞత వలన దేవుడు అంట మన లోపలికి వస్తాడంట. ఎవరి లోపలికి? మన లోపలికి వస్తాడు. 2 సమూయేలు 9లో ఒక మాట రాసింది, నేను చెప్తాను మీకు. అక్కడ దావీదు, యోనాతాన్ అని ఇద్దరు ఉంటారు. దావీదేమో రాజుగా ఉంటాడు. యోనాతానుకు ఆయన ఒక మాట చెప్పుంటాడు, అయ్యా నేను నీకు ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్తాడు. అయితే ఒక సందర్భంలో యోనాతాను చనిపోయి మొత్తం ఇంకా ఆయన కుటుంబంలో ఎవరు లేనప్పుడు దావీదుకు ఒక మాట గుర్తొస్తుంది. అయ్యో నేను యోనాతానుకు రుణపడి ఉన్నాను, నేను ఏం చేద్దామని తన వాళ్ళని అడిగినప్పుడు ఆయనకు ఒక కుమారుడు మిగిలి ఉన్నాడు. ఆయన పేరు మెఫీబోషెతు ఉన్నాడు. మెఫీబోషెతు ఎలాంటి వాడు? కుంటివాడు. అవి ఆయనకి ఏం నడవలేదు, ఆయన మంచంలోనే ఉండేవాడు. అయితే ఈయనకు గుర్తొచ్చింది, నేను ఆ రోజు యోనాతానికి చెప్పానని చెప్పి మెఫీబోషెతు దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొని వచ్చి, నువ్వు నాతో కూడా భోజనం చేస్తా ఉంటావు, నా బల్ల దగ్గరే ఉంటావు అంటాడు. అప్పుడు మెఫీబోషెతు అంటాడు, అయ్యా నేను ఎలా పాత్రను, నేను ఎలా అరుగుడని తింటా అంటాడు. అంటే నేను ఎలా దీనికి అర్హుడని అయ్యానయ్యా అని అడుగుతాడు అనమాట. అప్పుడు దావీదు అంటాడు, నేను యోనాతానికి మాట ఇచ్చాను, ఆ కృతజ్ఞత నాలో ఉందని. మనలో కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు, మనం దాన్ని అలవాటు చేసుకున్నప్పుడు ఆయనంట మనకు కావాల్సింది ఇస్తాడట. బలులు అర్పణలు ఆయన కోరలేదు, కానీ విడిగి కలిగిన హృదయమునే ఆయన కోరుచున్నాడు. నీవిచ్చే అర్పణ కంటే, నువ్వు ఇచ్చే బలి కంటే నువ్వు కృతజ్ఞత కలిగి ఉండడం ఎంతో శ్రేయస్కరం. మళ్ళీ చెప్తాను కదండి, నువ్వు ఇచ్చే బలి కంటే, నువ్వు ఇచ్చే అర్పణ కంటే నీ హృదయంలో కృతజ్ఞత కలిగి ఉండడం ఎంతో శ్రేయస్కరం. గ్రాటిట్యూడ్ ఈస్ మోర్ దాన్ సాక్రిఫైస్ అంటారు. ఫిలిప్పీ 4:17లో మాట ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. నేను ఈవిని ఆపేక్షించి ఈలాగు చెప్పుటలేదు, కానీ నీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. నేను చెప్పుచున్న మాట ఏంటట? నేనేది ఈవిని ఆపేక్షించి చెప్పట్లేదు, కానీ మీకు విస్తారమైన ఫలములు రావాలని చెప్పుచున్నానని ఇక్కడ తెలియజేస్తాను. అయితే ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడుకున్నాం. కుష్ఠరోగం వచ్చిన మనిషి యొక్క జీవితం హీనమని కాదా? హీనమే కదా. అతని జీవితాన్ని కోల్పోయాడు కదా. తిరిగి దేవుని రక్షణకు రావడానికి వాళ్ళు ఏం చేశారు? ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యారు. నీ బ్రతికే హీనము, నీకు మళ్ళీ ఇన్సల్ట్ ఒకటి. నువ్వు బ్రతకడమే కష్టం, నిన్ను జనాలు చేర్చుకోవడమే కష్టం అయితే, నువ్వు కోల్పోయిన మొత్తం నీకు తిరిగి నీ చేతిలో పెట్టాడు, నీ జీవితం నీకు ఇచ్చాడు. కుష్ఠరోగం పోవాలంటే అది చిన్న చిన్నగా పుండు మారుతా ఉంటది, కానీ నీకు ఆయన ఇచ్చినప్పుడు వెంటనే తగ్గిపోయింది. నువ్వు తగ్గి స్వస్థ పొందిన తర్వాత కూడా నువ్వేం చూస్తున్నావు? నీ నీ సెల్ఫ్ చూసుకొని వెళ్ళిపోయావు, కానీ ఆయన దగ్గర తిరిగి రాలా. ఆయన నీ కృతజ్ఞత కోసం చూస్తున్నాడు, నువ్వు ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నాడు. అయితే నీకు చేసిన వాడి మీద కృతజ్ఞత లేదు. నీ అభిప్రాయం ఏంది?
నేను వచ్చాను. అయితే ఉదయాన్నే గర్వించిన వ్యక్తి కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన 2వ దినవృత్తాంతంలో 32:24 ఉంటాడు. 2వ దినవృత్తాంతంలో 32:24 ఒక మాట రాసింది. హిజ్కియా అని ఒక ఆయన ఉంటాడు. నేను చెప్తాను లేదు. హిజ్కియా అని ఒక రాజు. 32:24 ఆలకించుడి, నేను ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు గాయపడిన శాపములన్నింటినీ అర్పించేదను, గద్దించేదను. అయితే వారు నన్ను విసర్జించి అమ్మ మీరు 2వ దినవృత్తాంతంలో 32:24 కదా, నేను చదువుతాను. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన తన చిత్తము తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదికి యూదా యెరూషలేము వారి మీదికి కోపం రాగా హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకొని గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనముల మీదికి రాలేదు. హిజ్కియా అతి విస్తారమైన ఐశ్వర్యము ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములైన శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటి బొక్కసములో కట్టించెను. అయితే ఫస్ట్ ఏం చేశాడంట, హృదయం ముందు గర్వించాడంట. దేవుడి దగ్గరికి రావడానికి గర్వించి ఏం చేశాడు, నాకేం తక్కువ అనుకున్నాడు. ఒక్కసారిగా ఆయన మీదికన్నా యుద్ధానికి వచ్చారట. వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేశాడు, తగ్గించుకొని దేవుని దగ్గరికి వచ్చాడు. అయ్యా మీ చిత్తం చెప్పండి అంటే ఆయనకి ఒక సూచన చేసిన తర్వాత అతడు హృదయ గర్వాన్ని విడిచి అప్పుడు ఏం చేశాడట, హిజ్కియాకు అతి విస్తారమైన ధనము ఇంకేమిచ్చాడు, ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అయితే ఎవరికి మనం ఎందులో అచ్చి ఉండరాదు, కానీ కేవలం ఒక్క విషయంలోనే అచ్చి ఉండాలి. అది ఏంటంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించడంలో మాత్రమే మనం వారికి అప్పుగా ఉండాలి తప్పితే ఇంకొక దేనిలో కూడా మనం ఎదుటి వారికి అచ్చి ఉండరాదు. అయితే ఆయన చెబుతున్నాడు, నువ్వు నా దగ్గరికి రా, నన్ను అడుగు, నీ జీవితంలో నీకు ఏదైతే అవసరం ఉందో, నువ్వు ఏదైతే కోల్పోయావో, నీకు ఏదైతే లేదో నువ్వు మొత్తం నేను నీకు ఇస్తాను అంటున్నాడు. కానీ నీ విశ్వాసం అనేది ముఖ్యం. నీ విశ్వాసంలో నీకు చేస్తానంటున్నాడు. మనం ఏం చేస్తాం, ఆయన దగ్గరికి రాం. మన దారులు మనం వెతుక్కుంటాం తప్పితే ఆయన దగ్గరకు రాం. మనం ఎప్పుడైతే ఆయన దగ్గరకు అడుగులు వేస్తామో, ఆయన దగ్గరికి మనం వస్తామో, అప్పుడు ఆయన ఏం చేస్తాడట, మనకు సాక్ష్యాన్ని ఇస్తాడు. మన సాక్ష్యమే ఒక ఆధారం. ఆ ఆధారమే మనల్ని ఏం చేస్తుందట, నువ్వు స్వస్థపడ్డావు అంటే దేవుడి దగ్గర నువ్వు లాభపడ్డావు. ఆ లాభపడ్డంతో మనం ఏం చేయాలట, ఒక్కటే మనం చెల్లించవలసింది, కృతజ్ఞతాస్తుతులకి చెల్లించాలట. అయితే ఆ కృతజ్ఞతను మనం ఆయనకి చివరగా మనందరి హృదయాన్ని మార్చుకొని మనం అనుదినం ఆయన చేసే ప్రతి కార్యమును బట్టి ఆయన ఇచ్చిన మొత్తం ఆయనకి మనం ఒకటే మాట, అయ్యా నువ్వు ఇచ్చావు, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా మా జీవితంలో మేము బ్రతుకున్నామంటే అది నువ్వు ఇచ్చింది. అయ్యా మేము ఈ క్షణం నిలిచి ఉన్నామంటే నేను ఇచ్చింది. దావీదులో ఒక మాట రాసి ఉంటాడు, అయ్యా నేను ఈ క్షణం నేను తింటాను, పడుకుంటాను, తిరిగి లేస్తాను. ఎవరి వల్ల లేస్తాను, నీ వల్ల నేను జరుగుతుందని ఆయన ఒక మాట చెప్తాడనమాట. అంత ధైర్యం మనం కూడా కలిగి ఉండాలి. ఎవరి మీద నమ్మకంతో, ఆయన మీద నమ్మకంతో. అయితే చిన్న ప్రార్థన తీసుకొని మనం ఓకే సరే. అయితే ఇక్కడ మనం ఇంకొక మాట చూద్దాము. ఇక్కడ ఏం జరిగిందంటే చెప్తాను మీకు దగ్గరికి నేను ఒక చిన్న వాక్యం చెప్తానండి. ఒక మనిషి ఉన్నాడు, అతనికి ఏం జరిగిందట, ఒక భార్య, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గర అతను బానిసత్వానికి వెళ్ళాడు. బానిసత్వానికి వెళ్ళినప్పుడు ఆ రోజుల ప్రకారం 7 సంవత్సరాలు బానిసగా బ్రతకాలి.
7 సంవత్సరాలు బానిసగా బ్రతకాలంటే అతను ఏం చేశాడట? 6 సంవత్సరాలు ఉంటే 7వ సంవత్సరం అతనికి విడుదల వస్తుంది. అయితే ఆ 6 సంవత్సరాల్లో ఏం జరిగిందంట? మొదటి సంవత్సరం ఆ రాజు ఏం చేశాడు? ఆ బానిసత్వంలో వచ్చిన అతనికి ఆ బానిసత్వంలోకి వచ్చిన అతనికంట ఫస్ట్ ఒక భార్య ఇచ్చాడట, వివాహం చేశాడు. 2వ సంవత్సరంలో ఏం జరిగింది? ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు, చిన్న అబ్బాయి పుట్టాడు. 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం వచ్చింది. ఈ 4 సంవత్సరాల్లో అతనికి ఏం జరిగింది? ఆ యజమాని వల్ల లాభం జరుగుతూ వచ్చింది. అయ్యా, నువ్వు నాకు కుమారుడు భార్యని ఇచ్చావు, నాకు కుమారుడు పుట్టాడు. అయితే ఈ 6 సంవత్సరాలు దాటిన తర్వాత అతనికి ఒక ఆలోచన మొదలైంది. నేను 7వ సంవత్సరంలో ఈ బానిసత్వాన్ని వదులుకొని నేను వెళ్ళిపోవాలంటే నా భార్యని నా కుమారుడిని రాజుకి వదిలేసి నేను వెళ్ళిపోవాలి. ఏం జరిగింది? నేను నా కుమారుణ్ణి నా భార్యని ఇక్కడే వదిలేసి నేను వెళ్ళిపోవాలి. లేదు, నేను బానిసత్వాన్ని అంగీకరిస్తే నేను ఇక్కడే రాజు దగ్గరే ఉంటాను, జీవితాంతం ఇక్కడే ఉంటాను, నా కుమారుడు నాతో ఉంటాడు, నా భార్య నాతో ఉంటుంది. ఇప్పుడు 6 సంవత్సరాల 9 నెలలు అయింది. అతనికి ఆలోచన మొదలైంది. 6 సంవత్సరాల 11 నెలల 5 రోజులు అయింది. వెళ్ళిపోదామా ఉందామా? వెళ్తే నేను ఒక్కరిని బ్రతకాలి, ఇక్కడే ఉంటే నా భార్య నా కొడుకు ఇప్పుడే మాట్లాడుతూ ముద్దుగా నా కుమారుడు నా యజమాని నేను ఎంతో ప్రేమిస్తున్నాను కాబట్టి ఇక్కడే ఉంటే నాకు ఇలా ఉంటుంది. కానీ నేను ఒక్కరిని వెళ్ళిపోతే బయటికి నాకు స్వేచ్ఛ, అంటే నేను ఏదైనా చేయొచ్చు, అవసరమైతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, ఇంకొకటి ఏదైనా సంపాదించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఈ సందర్భంలో మనం ఆలోచిద్దాం, అతని ఆలోచన ఎలా ఉంది? ఈరోజు 7వ సంవత్సరం 1వ రోజు వచ్చింది, అతను వెళ్ళిపోవాలి రాజు దగ్గర నుంచి. ఇప్పుడు అతను వెళ్ళిపోవడం మంచిదా, ఆయన దగ్గర ఉండడం మంచిదా? బానిసత్వం మంచిదా, స్వేచ్ఛ మంచిదా? మీరు చెప్పండి. అర్థమైందా మీకు? ఇప్పుడు 7 సంవత్సరాలు వచ్చాయి, 7వ సంవత్సరం అతను మొత్తం వదిలేసి వెళ్ళిపోవాలి రాజు దగ్గర. వెళ్ళిపోతే తన భార్యను వదిలేయాలి, తన కుమారుని వదిలేయాలి, స్వేచ్ఛ వస్తుంది. ఒకవేళ ఉంటే యజమానుడు మంచోడు, బాగా చూసుకుంటున్నాడు, భార్య ఉంటుంది, కుమారుడు ఉంటాడు, అక్కడే ఉంటాడు. ఇప్పుడు ఏది కావాలి మనిషికి? బానిసత్వం కావాలి కదా. ఇప్పుడు నేను మీకు సత్యం చెప్తాను, వెళ్ళండి. బానిసత్వం అంటే ఈ లోకం, బానిసత్వం అంటే ఈ లోకంలో మనకున్న బంధాలు. స్వేచ్ఛ అంటే దేవుడితో మనం చేరే పరలోకం. అయితే మనల్ని ఏం ఆపిద్ది అంటే దేవుడి దగ్గర రాకుండా ఉండడానికి నా భార్య, నా కుమారుడు, నా తల్లి, నా తండ్రి. దేవుడు నీకు ఏం చెప్తున్నాడు? నీ తన తల్లినైనా తన తండ్రినైనా ద్వేషించని వాడు నా దగ్గరకు రాలేదంటాడు. అంటే దాని అర్థం నువ్వు వెళ్ళి పట్టణం ఇంకోటి చేయమని కాదు, వాళ్ళకంటే ఎక్కువగా నాకు ప్రేమించాలని చెప్తాడు అనమాట. అయితే నువ్వు నీ స్వేచ్ఛలోకి వచ్చావు అనుకున్నావు, దేవుడి దగ్గరికి వెళ్తావు. నీ స్వేచ్ఛను ఎప్పుడైతే పొందుకుంటావో దేవుడి రాజ్యంలో నీకు స్థలం ఇస్తాడట. మనం ఎంతవరకు ఏం కోరుకుంటాం? మనం బానిసత్వమే కోరుకుంటాం. ఆయన నిన్ను బానిసలో ఉంచాలనుకోవట్లా, నీ స్వేచ్ఛని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మనల్ని మనం ఒకరోజు చదువుకున్నాం, ఒకడంట దేవుడి దగ్గరికి రావడానికి, అయ్యా నేను ఇప్పుడే పొలం కొన్నాను, దాన్ని చూడడానికి వెళ్తున్నాను. ఎందుకు పిలిచినప్పుడు, నేను ఇప్పుడే పొలం కొన్నానయా, అర్జెంట్కి వెళ్ళి దాన్ని చూసి రావాలి, నేను ఇప్పుడు 5 జతలు ఎడ్లు కొన్నాను, దాన్ని దున్నడానికి వెళ్ళాలి. అంటే అప్పట్లో ఎద్దులు కొన్నప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఒక స్థలం ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ట్రైన్ చేస్తారు అనమాట, ఈ బాగా పని చేస్తున్నాయా లేదని చూస్తారు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నానయా, నా భార్యతో ఉన్నా, నేను రాలేనని చెప్తాను అనమాట. ఇలాంటివన్నీ మనల్ని ఆపుతాయి. మనం వాటిని దాటి ఆయన్ని ప్రేమించాలట. అప్పుడు ఆయన మీకు నిత్య రాజ్యాన్ని ఇస్తానంటాడు. మనకు కావాల్సింది బానిసత్వం కాదు, స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ ఇచ్చేవాడు ఆయన. మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే
నువ్వు అడిగిన దేన్నైనా సరే, నీ ఆ కొండను కూడా జరగమండి జరుగుతాడు నీ విశ్వాసాన్ని బట్టి అంటున్నాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం? సరేలేదు నాకు నీకు ఏమన్నా అయితే నాకు చెయ్యి, కానీ నన్నైతే ఏదో ఒకటి చెయ్యి అంటాం. కానీ నువ్వు చేస్తావు, నిన్ను అడుగుతున్నప్పుడే నువ్వు చేసావు. ప్రార్థనలో మనం అడిగిన మొత్తం పొందుకున్నామని మనం నమ్మట్లా. ఇంకొక మాట చెప్తాను మీకు. మిడ్ నైట్ ఫ్రెండ్, అర్ధరాత్రి స్నేహితుడు తెలుసుగా మీ అందరికి. ఒక అతనికి ఒక స్నేహితుడు ఉంటాడు. అర్ధరాత్రి ఆయన ఇంటికి బంధువులు వస్తారు. వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడట, తన స్నేహితుడి ఇంటికి వెళ్ళి, అయ్యా అయ్యా సరే మా ఇంటికి బంధువులు వచ్చారు, ఏమైనా ఒక 3 రొట్టెలు ఇస్తావా అని అడుగుతాడు. అతనేమంటాడు, ఏం మళ్ళీ వచ్చావు, నేను ఇప్పుడే కదా నా పిల్లలతో పడుకున్నాను అంటే. అప్పట్లో ఎలా ఉంటుంది, ఇది ఒక రూమ్ అనుకున్నాం, ఈ రూమ్ లోనే అక్కడ ఎద్దులు, అక్కడే తన పిల్లలు, అక్కడే తన భార్య, అందరు పడుకొని ఉంటారు. దానికి ఒకటే తలుపేసి ఉంటాడు. ఇప్పుడు అతను లేయాలంటే సమస్తాన్ని జరుపుకోవాలా, అన్నిటిని తీయాలా, తన పిల్లలు నిద్రపోతా ఉంటే లేస్తారు. అతను ఏం చెప్తాడు, నువ్వు ఇప్పుడు లేదు, నా దగ్గర ఏం లేదు, వెళ్ళిపో అంటాడు. కానీ ఇంటికి స్నేహితుడు వచ్చాడు, అతనికి భోజనం పెట్టాలా, మళ్ళీ వస్తాడు, మళ్ళీ తడుపు కొడతాడు, మళ్ళీ మళ్ళీ ఈడు మళ్ళీ వస్తాడు. సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతాడు అనమాట. ఏం మాలి? సిగ్గుమాలి. మనం షేగా ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు వాళ్ళు కానీ సిగ్గుపడి, అయా ఆ కుష్ఠరోగులు అలా వెళ్తున్నప్పుడు సిగ్గుపడి, అయా నువ్వు మమ్మల్ని స్వస్థపరిచి అడగకపోతే వాళ్ళు స్వస్థపడతారా? లేదు కదా. వాళ్ళు సిగ్గుమాలి అడిగారు ఆయన్ని. అడిగినప్పుడు ఆయన చేస్తాడు కార్యం. ఏం చేశారు? సిగ్గుమాలి భోజారుతున్నారట. అడిగినప్పుడు ఆ ఫ్రెండ్ తనకి భోజనం ఇచ్చాడు. మనం కూడా అంతే, దేవుడిని అడిగితే ఆయన మన జీవితాల్లో మనకు కావాల్సిన దాన్ని ఆయన ఇయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ మనం ఏం చేయాలన్నా, ఆయన దగ్గరికి రావాలి, ఆయన అడగాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మనం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? జస్ట్ నువ్వేం చేయదు, ఒక 4 మోకాలు మీద ఏం చేయదు. అయ్యా ఇచ్చిన సమస్తాన్ని బట్టి అయ్యా నువ్వు తప్ప నాకు ఇంకొకరు లేరయ్యా అని మనం ఆ పవర్లోకి వస్తే ఆయన దాన్ని చూసి ఆనందపడేవాడుగా ఉన్నాడు. సరే, మనం ప్రార్థన చేసుకుని పరిశుద్ధమందున మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మీరు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, విన్న వారి హృదయాలను మీరు ముట్టండి, వారి హృదయాల్లో విన్న వాక్యాన్ని మీకు కృతజ్ఞత చెల్లించేవారుగా, కృతజ్ఞత కలిగి ప్రతి బిడ్డలుగాను వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో వారికి కావాల్సిన ప్రతి అక్కరను మీ నామములో దయచేయండి. ఇదిగో తండ్రి, వారు మీ దగ్గరకు రావడానికి సిగ్గుమాలిన వారు కాదు తండ్రి. ఇదిగో తండ్రి, మీ దగ్గరకు వచ్చినప్పుడు మా జీవితాలను కోల్పోయిన ప్రతి దాన్ని మేము పొందుకున్నామని మేము నమ్ముచుకోగా తండ్రి, మీ సహాయాన్ని మాకు దయచేయండి. మీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింపచేయండి, మీ బలంతో మమ్మల్ని నింపండి, మీ మహిమతో మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో నాయన, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి, మీ దగ్గరకు రావడానికి వారు స్వేచ్ఛనే కోరువారై ఉండాలి, కానీ బానిసత్వాన్ని కోరిన వారు కాదు తండ్రి. ఇదిగో నాయన, ఆ కుష్ఠరోగం వారిని ఏ విధంగా అయితే బాగుపరిచిందో, వారు దాంట్లో నుంచి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడిగిన వారుగా ఉన్నారు. మీకోసం కేకలు వేసి ఆకులు దప్పులు కలిగిన వారై ఉన్నారు తండ్రి. ఇదిగో తండ్రి, అట్టి బిడ్డలుగా మేము కూడా మా జీవితాల్లో కోల్పోయిన సమస్తమును మేము తిరిగి తెచ్చుకునే కృపను మీ నామంలో మాకు దయచేయండి. మీలో మేము ఫలించి అభివృద్ధి చెందే ధన్యతను మా అందరికీ దయచేయండి. మా ఆత్మలను మీకు అప్పగించుకొనిచుండగా తండ్రి, మాకు కృతజ్ఞతను నేర్పండి. మీ శక్తితో, మీ బలంతో, మీ మహిమతో మమ్మల్ని అందరినీ నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందులో నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మల్ని తెప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు రాకడ పర్యాంతం ఆయన ఆత్మ మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.